అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న సొంత జిల్లాకు పోయినరు. సొంత జిల్లా అంటే ఉమ్మడి మామనాడు జిల్లాలో మళ్ళీ నారాయణపేట జిల్లా, ఆయన కొడంగల్ కాన్స్టిట్యూన్సీ నారాయణపేట జిల్లానే వస్తుంది. అక్కడ మహిళా సంఘాల వాళ్ళు ఒక పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నారు. మంచిదే, వాళ్ళు స్వశక్తితో ఎదగాలని అందరం కోరుకుందాం. ఇంకా ఏడికి పోయినా ఒకటే రాగం కదా, మనం పెళ్ళికి పోయినా అదే రాగం, సాగుకు పోయినా అదే రాగం, ఇంకేదైనా వేరే ఫంక్షన్కి పోయినా అదే రాగం రేవంత్ రెడ్డి గారిది. కాకపోతే ఈసారి కొద్దిగా సెంటిమెంటు యాడ్ చేసి ఒక సంబంధం లేని సవాల్ విసిరిండు. ఈ వీడియో చూసే కన్నా ముందు మీరు ఖచ్చితంగా నేను ఇచ్చిన పిలుపు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే చూస్తున్న వాళ్ళలో ఒక 10% ఈ వారం 10 రోజుల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 60% నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్న వాళ్ళు ఇప్పుడు 50% తగ్గిర్రు. అంటే ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. 50% 10% 60 to 50% వరకు వచ్చింది. మీరు ముప్పు ఉన్నది. సిగ్నల్ టీవీకి పెడుతున్న కేసులు మీరు చూస్తున్నారు కదా, సిగ్నల్ టీవీని అటాక్ చేసేందుకు సైబర్ గీబర్ ఏమేమి అవన్నీ వాడతారు వాళ్ళు. ముప్పు ఉన్నది కాబట్టి నేను మీ మద్దతు కోరుతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి పోదాం. నిన్న నారాయణపేట పోయినరు, అక్కడ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసిండ్రు, తర్వాత వేదిక మీద మాట్లాడినరు. మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచ్ ఖచ్చితంగా మనం వినాల్సిందే. ఎందుకంటే మన సొంత గడ్డ, సొంత జిల్లా, ఆయన సెంటిమెంట్ డైలాగులు ఏంది, ఆడబోయేసిన సవాళ్ళు ఏంది, అవన్నీ కూడా చూద్దాం మనం ఒకసారి. కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం, కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం, మన ప్రాంత నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం. మీరందరూ అండగా నిలబడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి. అర్థమైందా సవాల్? మోడీ 12 సంవత్సరాల పాలన, కేసీఆర్ 10 సంవత్సరాల పాలన, ఇప్పుడు వీళ్ళది 12 నెలల పాలన అంట. 15 నెలలు అయింది కానీ కొద్దిగా తడబడ్డాడు. 12 నెలల పాలన అంటున్నారు. సరే, ఏదో పాలన. ఈ మూడింటి మీదే చర్చిద్దామా? అసలు ఆయన 12 సంవత్సరాలు ఏలేంది చేసిండట, కేసీఆర్ 10 సంవత్సరాలు చెయ్యింది రేవంత్ రెడ్డి చేసిందంట. దాని మీద చర్చ సిద్ధమా? నేను ఒక్కడు రాడు, మళ్ళీ రాజనరసింహని తీసుకొని వస్తారంట. పాపం ఆయన బయలు చేయనికే ఆయన తీసుకొస్తారంట. మీరు ఎవరు వస్తారు అని సవాల్ విసురుతున్నాడు. నేను దీనిలో సరే, పొలిటికల్గా ఇట్లాంటివి నడుస్తుంటాయి, పొలిటికల్గా ఈ సవాళ్ళు ఇవన్నీ కామన్, కానీ జనాలు పార్టిసిపేట్ చేయాలి దీనిలో. ఈ వీడియో కింద మీరు కామెంట్ పెట్టండి, మీరు పార్టిసిపేట్ చేయండి, జనాలుగా మీరు పార్టిసిపేట్ చేయండి. నిజంగా 12 సంవత్సరాల పాలన, మన తెలంగాణకు వచ్చే వరకు కేసీఆర్ 10 సంవత్సరాల పాలన, వీళ్ళ 12 నెలల పాలన ఏమన్నా పోలిక ఉందా? ఉత్తగా చారకలు పెట్టుకున్నంత మాత్రాన, చారకలు పెట్టుకుని పోయినంత మాత్రాన నక్క పూలి అవుతుందా? అట్లే ఉన్నది. మీరు 10 సంవత్సరాలు పాలించినారు, మేము ఒకటే సంవత్సరం అయింది వచ్చి, మేము ఇంకా 9 సంవత్సరాల తర్వాత మాట్లాడదామంటే దానికి ఒక అర్థం ఉంది. ఇంకా మోడీ పరిపాలన, దేశ పరిపాలన గురించి, తెలంగాణ పరిపాలన, తెలంగాణలో ఉన్న అభివృద్ధి గురించి, దేశ అభివృద్ధి గురించి మాట్లాడతారు ఎవడన్నా? ఉంటుంది కదా, ఏనుగు అడ్డం వస్తుంటే ఒకటి తనిఖీల పడింది ఒక స్టోరీ ఉంటుంది. ఏనుగు వస్తుంటుందంట, చీమలను రోడ్డు క్రాస్ చేస్తుంటాయంట. రోడ్డు క్రాస్ చేస్తుంటే ఏనుగు ఆగిందంట, అయ్యో పోని ఇవన్నీ అని. ఓ చీమ అన్నదంట, చూసినావా మనం చూసి ఎట్ట ఎదుర్కొందో, ఆగిపోయింది ఏనుగు అన్నదంట. ఈ ఒక చీమ, రేవంత్ రెడ్డి లాంటి చీమ, ఒక చీమ మాట్లాడితే ఏనుగుకి ఏం అర్థం కాదు, కానీ మిగతా చీమలు అంటే అవునవును నిజమే, చూసినావా మనం చూసి ఆగిపోయింది, ఏనుగే ఆగిపోయింది, అది మన పవర్ అంటే అని చీమలు అన్నాయంట. ఇంకా మళ్ళీ పాములను చంపిన చీమలు ఆ స్టోరీ వేరు. కానీ ఎందుకు అనవసరమైన చర్చ కదా, అనవసరంగా టాపిక్ డైవర్షన్ చర్చ. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడొస్తో తెలియదు, కానీ ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఒక సవాల్ విసిరండు. అయితే ఈ సవాల్కు హరీష్ రావు స్వీకరించండు. సారీ చెప్పాలి కదా, హరీష్ రావు ట్వీట్ చేసిండు ఎమ్మడే, నేను రెడీగా ఉన్నా, సవాల్కు రెడీగా ఉన్నా, పోదంపా, మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికే వస్తా, మీ ఇంట్లోనే మాట్లాడదాం, మీ పరిపాలన మా పరిపాలన మాట్లాడదామని చెప్పేసి ఆయన సవాల్ స్వీకరించండు. ఇప్పటిదాకా వీళ్ళు మాట్లాడలే. వీళ్ళు సవాల్ ఇసిరే వరకేనా, మళ్ళీ స్వీకరించి ఉండదా అనేది తెలుస్తుంది. దామోదర్ రాజనరసింహ స్వీకరిస్తారా, ఆ వేదిక మీద ఉన్న మిగతా వాళ్ళు స్వీకరిస్తారా, రేవంత్ రెడ్డి గారు స్వీకరిస్తారా అనేది తర్వాత చూద్దాం. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఓటేనికి మళ్ళొక కొత్త అస్త్రాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. సేమ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏం తీసుకొచ్చిండో అదే తీసుకొచ్చిండో, ఒకసారి అది కూడా వినండి మీరు. అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన సాగునీటి ప్రాజెక్టులకైనా భూ సేకరణని అడ్డుకోకండి.
మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది. మీరు కొత్త ప్రాజెక్టులు, కొత్త భూములు కొనుక్కోండి, కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి. 10 లక్షలు కానీ అవసరమైతే భూములు వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ, మీ సోదరుడు ఉన్నాడు. మీరెవరు బాధపడకండి, కన్నీళ్లు పెట్టుకోకండి. ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తాం. మా అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు. ఏమంటున్నారు? అభివృద్ధికి సహకరించండి, నేను మీ బిడ్డను, మట్టోడైనా ఉన్నోడైనా ఏదో ఉంది కదా సామెత, పెట్టనికైనా తిట్టనికైనా మనోడే ఉండాలి. కాబట్టి నేను మీ ఓన్ని. మా పాలమూరులో రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకునేవాడు ఎవడు లేడు. ఫస్ట్లో ఓన్ చేసుకున్నారు మా వాడు ముఖ్యమంత్రి అయితే నిజంగానే మనకి ఏమైనా ఒరుగుతుందేమో అని. ఏం ఒరగలే. మేము వేరే వాళ్ళను పాలమూరు కాకుండా మిగతా ఇంకా 9 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి జిల్లాలు. ఆ జిల్లాలకు ఇవ్వకుండా మాకు ఇవ్వమని మా వాళ్ళు ఎప్పుడు అడగరు. మా వాళ్ళు మొత్తం ఇవ్వండి, అందరికి ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి అని చెప్తారు. ఇవన్న ఇప్పుడు ఉమ్మడి మమ్నాడు జిల్లాలో వేరే జిల్లాకు కానీ రుణమాఫీ అయిందా? ఆయన సొంత ఊరిలోనే కాలే, ఆయన సొంత కాన్స్టిట్యున్సీలోనే కాలే. కోడంగల్ కాలేదు, కొండారెడ్డిపల్లె కాలేదు. ఇక వేరే ఊర్లో అయిందా? లేకపోతే ఇప్పుడు రైతు భరోసా వేరే జిల్లాల రాంది ఏమన్నా వచ్చిందా? ఇంకా మొన్న మామూలునే మా జిల్లానే, ఉమ్మడి మామనాడు జిల్లానే కదా, కొడంగల్లో ఉన్న లఘుచర్ల రైతులను తీసుకుపోయి 55 రోజులు మర్డర్ చేసినట్టు కూడా 2 రోజులు ఉన్నాడు. మర్డర్లు మానభంగాలు చేసినట్టు కూడా తొందరగా వస్తున్నాడు ఏదో ఒకటి చేసి. కానీ ఆ రైతులను తీసుకుపోయి 55 రోజులు ఒక 3-4 తాండాల జనాలను మొత్తం తీసుకొని పోయి సంగారెడ్డి జైల్లో పెట్టి కేసుల మీద కేసులు పెట్టి ఒకటే కేసులో ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు చేసి 55 రోజులు రాకుండా చేసినారు. రైతులు 55 రోజులు ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పే ఉన్నది. ఇంకా అట్లాంటి చాలా అవుతున్నాయి. ఇంకా మా ఉమ్మడి మామనాడు జిల్లాలో పోలీస్ స్టేషన్లు మొత్తం ఫుల్ అయిపోతున్నాయి. నాకు తెలిసి మా ఉమ్మడి మామనాడు ఎట్లయితే ఇక్కడ జైల్లో పట్టక సంగారెడ్డి తీసుకొచ్చారో మా రైతులను, మా జనాలను కూడా పట్టుకొచ్చి చెర్రపల్లి జైలుకు తీసుకొస్తారేమో అనిపిస్తుంది. అంతగానం కేసులు, అరెస్టులు అవన్నీ జరుగుతున్నాయి ఉమ్మడి మామనాడు జిల్లాలో. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డిని ఎవరు ఓన్ చేసుకునే పరిస్థితులు లేరు. నేను పొద్దుగాలు వేస్తే అటో ఇటో పోతూనే ఉంటా, కల్వకుర్తికో లేకపోతే ఈ నగర్ కర్నూలు సైడో వనపర్తి సైడో మనోళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా. ఈయన పరిపాలన మీద ఇంత కూడా విశ్వాసం లేదు. మనోడు వచ్చిండు ఏమో చేస్తాడు, ఏం లేదు. ఈ సంవత్సర కాలంలో పాలమూరు రంగారెడ్డిలో తట్టమట్టి ఎత్తలేదు. పాలమూరు రంగారెడ్డిలో ఎందుకు ఎత్తలే? ఎవడు అడ్డుకున్నాడు? ఎవడు కాలు గుంజిండు? లేకపోతే తట్టలు లేక ఎత్తలేదా? పారలు లేక ఎత్తలేదా? ఎందుకు ఎత్తలేదు? పోయిన వర్షాకాలంలో పంప్ హౌస్లో నీళ్ళు కూడా వచ్చాయి, మొత్తం 5 మూటలు మునిగిపోయాయి. ఇప్పటిదాకా దిక్కు లేదు. అసలు పాలమూరు రంగారెడ్డికి మేము సహకరించమంట కాదు, చంద్రబాబు కంప్లైంట్ చేస్తే పాలమూరు రంగారెడ్డి పర్మిషన్స్ మొత్తం రద్దు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఏడవనుకున్నారు నాయన? ఏడవనుకున్నారు? పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడు దిక్కే లేదు, దిక్కు దివాన లేదు దానికి. ఇప్పుడు తల్లిదండ్రులు లేని ఆనందాలకు అయిపోయింది పాలమూరు రంగారెడ్డి. మా ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీళ్ళు తరలిస్తారంట. పాలమూరు జనం అంతా వ్యతిరేకిస్తున్నారు. డిండికి ఇక్కడ నుంచి కాదు, సోర్స్ పాయింట్ అక్కడ ఉంది, తీసుకుపోండి. ఇక్కడి నుంచి తీసుకపోతే మాకే సరిపోవు నీళ్ళు, మళ్ళీ ఇక్కడి నుంచి బొక్క పెడతారా అని పాలమూరు జనం అంతా వ్యతిరేకిస్తున్నారు. ఏదుల రిజర్వాయర్కి వెళ్ళి ఎట్లా తీసుకుపోతారు నీళ్ళని? ఎవరు తీసుకుపోమన్నాడు మిమ్మల్ని? మీరు ఉమ్మడి మామనాడు జిల్లా బిడ్డ అయి ఉండి ఏమి ఇచ్చారు ఉమ్మడి మామనాడుకు మీరు? ఇంకా ఇప్పుడు కొత్తగా ఇక్కడ గ్రీన్ఫీల్డ్ రోడ్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ 800 ఎకరాలు రీసైన్ చేసుకున్నారంట అమన్గాల అవతల. ఆడికి మా పాలమూరు జనాల పేద బిడ్డల భూములే రోడ్ల కోసం 300 ఫీట్ల రోడ్డు కోసం 100 ఎకరాలు సేకరిస్తున్నారు. ఎందుకు? మా వాళ్ళ కడుపు నింపనికినా, మీ రియల్ ఎస్టేట్ వెంచర్లు ధరలు పెంచుకోనికినా? ఇట్లా ఆయన చేసింది ఏం లేదు. ఇంకొక సవాలు విసిరిండు, అసలైన సవాలు. అది విన్న తర్వాత మీ కామెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అదొక్కటి విందాం. మేము ఇచ్చినాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాలు విసురుతున్నాను. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసరమని చెప్తున్నా. మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అర్థమైందా సవాల్? లాస్ట్కు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర వేసిన ఉప్పు కారం సెంటిమెంటు, అవే సెంటిమెంటు మళ్ళీ వాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఉంటేనే కాలం మారింది. 2023 నవంబర్ 30 కన్నా ముందున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా కాంగ్రెస్కు? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండా? ఒక్క ఇంటికి తట్టాడు మట్టేతలే. ఇందిరమ్మ ఇల్లు గురించి ఒక పెద్ద కామెడీ నడుస్తుంది. పేపర్ల నిండా ఏడ చూసినా యాళ్ళు వేస్తున్నారు కదా, పేపర్ల నిండా యాళ్ళు. ఏంది ఇందిరమ్మ ఇల్లు?
ఇందిరమ్మ ఇల్లు ఏంది? రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఎక్కడైనా ఉంటే ఓట్లు అడగొచ్చు. అంతకుముందు ముఖ్యమంత్రులు ఇచ్చినాయి కావు. రేవంత్ రెడ్డి ఇల్లు ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండో, ఇందిరమ్మ ఇల్లు కట్టిండ్రో ఆడ ఓట్లు అడగొచ్చు. ఎందుకంటే ఇప్పటికే జనవరి 26 నాడు ఒకసారి స్టార్ట్ చేసిండ్రు, మళ్ళీ నిన్నొకసారి స్టార్ట్ చేసిండ్రు. అందుకే ఒక ఆయన పంపిండు, ఇందిరమ్మ ఇండ్ల శిలా పథకం ప్రారంభం, ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసే పథకం ప్రారంభం, ఇందిరమ్మ ఇండ్లకు పునాది పథకం ప్రారంభం, ఇందిరమ్మ ఇండ్ల సలాగా కట్టే పథకం ప్రారంభం, ఇందిరమ్మ ఇండ్ల సిమెంట్ ఇసుక కలిపే పథకం ప్రారంభం, ఇందిరమ్మ ఇండ్ల మేస్త్రిని మాట్లాడే పథకం ప్రారంభం, పిల్లర్లు పోసే పథకం అంట, గోడలు పెట్టే పథకం అంట, తలుపులు పెట్టే పథకం అంట, స్లాబులు పోసే పథకం అంట, అస్తరకారు చేసే పథకం అంట, లప్పం పెట్టే పథకం అంట, సున్నం కొట్టే పథకం అంట, గృహప్రవేశం చేసే పథకం అంట. ఇవి ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది లేదు కానీ, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలే కానీ ఇన్ని పథకాలనే. రోజు పేపర్లు అంటే ఆయన ₹1,00,00,000 పెట్టి ఆ పైసలు ఏదో పెడితే ఆ ఇందిరమ్మ ఇళ్ళని అవుతాయి. ఒక్కసారి యాడ్ ఇచ్చే పైసలు పేపర్లు ఏంటంటే యాడ్లు వేస్తున్నారు కదా, ఆ పైసలు పెడితే ఒక ఊర్లో ఒక 10 ఇళ్ళు అవుతాయి. ఇక ఇవన్నీ చూసిన తర్వాత ఒక అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఫీజులు ఎగిరిపోయినాయి. ఆ వీడియో కూడా చూడండి మీరు. నేను చిన్నప్పుడు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా గురుకులాలలో చదివి ఇక్కడికి వచ్చాను. చిన్నప్పుడే నా కళ డాక్టర్ అవ్వాలని. గురుకులాల్లో చదివి డాక్టర్ అయితానో లేదో తెలియదు, అంటే గురుకులాల్లో చదివి డాక్టర్ అయితానో లేదో అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ అవుతున్నానంటే నేను డాక్టర్ అయితాను అనిపిస్తుంది. నాకు ఒక చిన్న నమ్మకం ఉంది. మా తండాల నుంచి ఫస్ట్ ఎంబీబీఎస్ అవుతున్న విద్యార్థిని నేనే, అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఏమంటున్నారు? సూర్యాపేటకి వెళ్ళి వచ్చి చదువుకున్నది, అక్కడ ఎంబీబీఎస్ చదువుతుంది నారాయణపేట మెడికల్ కాలేజీలో. ఆమె మొత్తం గురుకుల్ స్కూల్లో ఉండి చదువుతున్నా అని చెప్తుంది. పాపం వేదిక మీద ఉన్న రేవంత్ రెడ్డి నవ్వలేక నవ్వుతున్నాడు. అది లోపలికి వెళ్ళి వచ్చిన నవ్వు కాదు, ఓన్లీ మూతికానే నవ్వుతుంది ఇంతే. అది లోపలికి వెళ్ళి వచ్చిన నవ్వు, లోపలనేమో ఎందుకంటే అవన్నీ పాత ప్రభుత్వం చేసింది. అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టింది కూడా కేసీఆర్ గవర్నమెంటే నారాయణపేటలో. వీళ్ళు వచ్చినాక ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలే. ఆ మెడికల్ కాలేజ్ పెడుతుంటే కూడా వీళ్ళు కాలు పెట్టిండ్రు. మెడికల్ కాలేజీలు పెడుతున్నారు, దాంట్లో సౌకర్యాలు ఏమున్నాయి, దాంట్లో ఏమున్నది, ఈ పిల్లలందరూ ఎంబీబీఎస్ చేసి ఏం చేస్తారు అని అడ్డంగా మాట్లాడండి వీళ్ళు. ఇక వీళ్ళు కొత్త ఈ గవర్నమెంట్ వచ్చి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. నేను మెడికల్ కాలేజ్ చదువుతున్నా, అసలు తాండాలకి వెళ్ళి ఫస్ట్ వచ్చిన విద్యార్థిని నేనే, అన్ని తాండాలకి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న ఏ తాండాలు కూడా ఎంబీబీఎస్ చదవలేదు, నేనే ఫస్ట్ అనే వరకు నవ్వలేక నవ్వుతుంది రేవంత్ రెడ్డి. ఎనీవే ఆయన ఉమ్మడి మామనాడు జిల్లా పొయ్యి కూడా ఆడ కూడా మొత్తం అబద్ధాలు, లేకపోతే జనాలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం, లేకపోతే పనికిరాని సవాళ్ళు, ఇవి మాత్రమే కనిపించినాయి మా జిల్లాకు. పోతే కూడా ఏమైనా ఇస్తాడేమో మా జిల్లాలో నవంబర్ 30 నాడు 3 లక్షల మందికి 3,770 కోట్ల రూపాయలు రుణమాఫీ 4వ విడత అని చెప్పి చెక్కు అప్పుడెప్పుడో బొమ్మ చెక్కు పట్టుకున్నారు, రిలీజ్ చేసిండ్రు. ఇప్పటిదాకా కాలే ఆ రుణమాఫీ. మా వాళ్ళు తిట్టుకుంటుర్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.